ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం కింద ఏ రాష్ట్రాన్ని 100% అక్షరాస్యతగా ప్రకటించారు? గోవా. మిజోరం రాష్ట్రం తర్వాత గోవా ఉల్లాస్ కింద 100% అక్షరాస్యతను సాధించింది. ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం కింద గోవా 100% అక్షరాస్యతను సాధించిందని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మే 30న తెలిపారు. 2025 మిస్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఓపల్ సుచిత. థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచిత చువాంగ్శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ 2025 అనేది మే 31, 2025న భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాదులో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీ యొక్క 72వ ఎడిషన్. చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈ కార్యక్రమ ముగింపులో థాయిలాండ్కు చెందిన సుచిత చువాంగ్శ్రీకి కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో థాయిలాండ్కు చెందిన ఇది తొలి విజయం. మిస్ ఇథియోపియా మొదటి రన్నరప్గా, మిస్ పోలాండ్ 3వ స్థానంలో, అదేవిధంగా మిస్ మార్టినిక్ 4వ స్థానంలో నిలిచారు. క్రీడలకు 2025 ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ అవార్డు ఎవరికి లభించింది? సెరెనా విలియమ్స్, యుఎస్ఏ. సెరెనా విలియమ్స్కు స్పెయిన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ క్రీడల బహుమతి లభించింది. మాడ్రిడ్ సెరెనా విలియమ్స్ తన అద్భుతమైన టెన్నిస్ కెరీర్కు స్పెయిన్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ క్రీడల బహుమతిని అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 43 ఏళ్ల అమెరికన్ 23 గ్రాండ్ స్లామ్లతో సహా 73 కెరీర్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. గ్రీన్ ఫీజ్ అనే వాతావరణ ప్రభావ రుసుమును ప్రవేశపెట్టిన మొదటి యుఎస్ఏ రాష్ట్రం ఏది? హవాయ్. గ్రీన్ ఫీజు అనే వాతావరణ ప్రభావ రుసుమును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా హవాయ్ నిలిచింది. ఈ రుసుము హోటల్ బసలు, స్వల్పకాలిక అద్దెలు మరియు మొదటిసారిగా గతంలో మినహాయింపు పొందిన క్రూయిజ్ షిప్ ప్రయాణికులకు వర్తిస్తుంది. గ్రీన్ ఫీజు వాతావరణ స్థితిస్థాపకత, పర్యావరణ పరిరక్షణ, దురాక్రమణ జాతుల నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ మరియు స్థిరమైన పర్యాటక రంగానికి నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? మే 31. పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో స్థాపించింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ప్రకాశవంతమైన ఉత్పత్తులు, చీకటి ఉద్దేశాలు, అప్పీలును అన్మాస్క్ చేయడం. దీనిని ఇంగ్లీష్లో బ్రైట్ ప్రోడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్, అన్మాస్కింగ్ ద అప్పీల్. పొగాకు వల్ల కలిగే ఆరోగ్యం, ఆర్థిక మరియు పర్యావరణ హాని నుండి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడం దీని యొక్క లక్ష్యం. దక్షిణ కొరియాలో జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చైనా. దక్షిణ కొరియాలో జరిగినటువంటి 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చైనా పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ అథ్లెట్లు 8 స్వర్ణాలు, 10 రజతాలు మరియు 6 కాంస్యాలతో సహా 24 పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మే 27 నుండి 31 వరకు కొరియా రిపబ్లిక్లోని గుమిలో జరిగినటువంటి 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 60 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడ్డారు. ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?
జమ్మూ అండ్ కాశ్మీర్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లోని ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ పర్యావరణ సున్నితమైన జోన్ అనగా ఎకో సెన్సిటివ్ జోన్ను ప్రకటించింది. ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం పుల్వామా జిల్లాలో ఉంది. ఇది డచిగామ్ జాతీయ ఉద్యానవనం ఎలుపల ఉన్న అరుదైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ తీవ్రంగా అంతరించిపోతున్న హంగుల్ జింకలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ అభయారణ్యం సాధారణ హిమాలయ తేమతో కూడిన సమశీతోష్ణ సబ్ ఆల్పైన్ మరియు ఆల్పైన్ అటవీ రకాలను కలిగి ఉంటుంది. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? ఎల్ఐసి. 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి ఎల్ఐసి అనగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసి ఏజెంట్లు విజయవంతంగా 5,88,107 జీవిత బీమా పాలసీలను పూర్తి చేసి జారీ చేశారని పేర్కొంది. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఐసిఏఆర్ నిధులు సమకూర్చిన ప్రాజెక్టు కింద కాశ్మీర్ పరిశోధకులు క్రిస్పర్ Cas9 సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెలను విజయవంతంగా అభివృద్ధి చేశారు. షేర్ ఏ కాశ్మీర్ వ్యవసాయ శాస్త్రాలు మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం దేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెను సృష్టించడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించింది. ఈ పురోగతిని అనుసరించి విశ్వవిద్యాలయం తన జన్యు సవరణ ప్రయత్నాలను ఇతర జాతులు మరియు జాతులకు విస్తరించాలని యోచిస్తున్నది. ఇటీవల టాటా మరియు ఎయిర్ బస్ ఏ రాష్ట్రంలో మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఏర్పాటును ప్రకటించాయి? కర్ణాటక. టాటా ఎయిర్ బస్ కర్ణాటకలో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు యూరోపియన్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్ బస్సు సంయుక్తంగా కర్ణాటకలోని కోలార్లో H125 హెలికాప్టర్ కోసం భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లీడ్ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్లాంట్ 2026లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. 1000 కోట్ల వ్యయంతో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఎక్కడ ప్రారంభించబడుతున్నది? నవరాయ్పూర్, ఛత్తీస్గఢ్. భారతదేశం తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రీకృత ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును ఇండోర్కు చెందిన రాక్ బ్యాంకు డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.5%. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6.5%గా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆరోగ్యకరమైన వ్యవసాయ వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, విచక్షణ వ్యయానికి మద్దతు ఇవ్వడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ రేటు తగ్గింపులు మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఉపశమనం ద్వారా దేశీయ వినియోగ డిమాండ్ మెరుగుపడుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఒక నోట్లో తెలిపింది. సాహిత్యం ఎంత మారిపోయింది అనే జాతీయ సాహిత్య సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మే 29 మరియు 30, 2025 తేదీల్లో సాహిత్యం ఎంత మారిపోయింది
అనే 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాహిత్య అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సదస్సును ప్రారంభించారు. సిఏపిఎఫ్లు మరియు అస్సాం రైఫిల్స్ నుండి పదవీ విరమణ చేసే సిబ్బంది కోసం గౌరవ్ ర్యాంకు ప్రమోషన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కేంద్ర సాయుధ పోలీస్ దళాలు అనగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ నుండి పదవీ విరమణ చేసిన సిబ్బంది కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గౌరవ్ ర్యాంకు పదోన్నతి పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఈ పథకం కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ వరకు 1 ర్యాంకు గౌరవ పదోన్నతిని మంజూరు చేస్తుంది. సిబ్బంది మనోధైర్యం, గర్వం మరియు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇది పదవి విరమణ రోజున ఇవ్వబడుతుంది. ఈ పదోన్నతి ప్రతీకాత్మకమైనది మరియు ఎటువంటి ఆర్థిక లేదా పెన్షన్ ప్రయోజనాలను కలిగి ఉండదు. ఇటీవల మోసురా ఫెంటోని శిలాజం ఎక్కడ కనుగొనబడింది? కెనడా. శాస్త్రవేత్తలు ఇటీవల మోసురా ఫెంటోని అనే కొత్త అంతరించిపోయిన జాతిని కనుగొన్నారు. ఇది దాదాపు 506 మిలియన్ సంవత్సరాల క్రితం కేంబ్రియన్ కాలం నాటి తొలి సముద్ర ప్రిడేటర్. ఇది కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని బర్గీస్ షేల్ శిలాజ ప్రదేశంలో కనుగొనబడింది. ఇది పురాతన సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ మోసురా ఫెంటోని రేడియోడోంటా సమూహానికి చెందినది. ఇవి అంతరించిపోయిన కాండం సమూహ ఆర్థ్రోపోడులు మరియు ఆధునిక కీటకాలు, సాలెపురుగులు మరియు క్రస్టేసియన్ల దూరపు బంధువులు. సవరించిన వడ్డీ రాయితీ పథకం ఏ 2 సంస్థల ద్వారా అమలు చేయబడుతున్నది? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నాబార్డ్ జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంకు అభివృద్ధి. 2025-26 సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం కొనసాగింపుకు ప్రభుత్వం మే 28, 2025న ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర రంగ పథకం. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది. రైతులకు సరసమైన రుణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వడ్డీ రాయితీ క్లెయిమ్లను పరిష్కరించడానికి అమలు చేసే సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనగా నాబార్డ్. భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? జలశక్తి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. కేంద్ర జలశక్తి మంత్రి ఇటీవల భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025ను ప్రారంభించారు. ఇది 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 761 జిల్లాల్లోని 21,000 గ్రామాలను కవర్ చేస్తుంది. బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ ఫలితాల స్థిరత్వాన్ని అంచనా వేయడానికి ఈ సర్వే స్వచ్ఛ భారత్ మిషన్ దశ 2లో భాగం. దీనిని జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ నిర్వహిస్తున్నది. చైనా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థను ఎక్కడ స్థాపించింది? హాంకాంగ్. గ్లోబల్ మీడియేషన్ బాడీ అని కూడా పిలువబడే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్ అనగా IOMED హాంకాంగ్లో స్థాపించబడింది. చైనా ఇతర దేశాలతో కలిసి హాంకాంగ్లో ఈ IOMEDను స్థాపించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది.